హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి. ఈరోజు వచ్చేసరికి నేను బిర్యానీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. బిర్యానీ వీడియో మన వీడియోలో ఉంది కదా బిర్యానీ, అదైతే ఇప్పుడు చేసి చూద్దామని చూపిస్తున్నాను. బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన 2 ఆనియన్స్, ఒక టమాటో, పచ్చిమిర్చి కొన్ని, ఒక 2 ఎండుమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టేయాలండి. ఇది ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా బరక్గా మిక్సీ పట్టేసుకొని కొద్దిగా వేసేసి ఒక 2 స్పూన్స్ అంత పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత అందులో కొద్దిగా కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక 2 స్పూన్స్. తర్వాత గరం మసాలా, పెప్పర్ పౌడర్ 1 స్పూను, కొద్దిగా పసుపు, తర్వాత జీరా పౌడర్ కొంచెం, చిన్న ప్యాకెట్ పెరుగు వేసేసి ఇది మొత్తం కలిపేసేయాలండి. అలాగే నిమ్మరసం కూడా వేసుకోండి. హాఫ్ నిమ్మరసం వేసేసి కలిపేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. తర్వాత బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఇవైతే నేను పాత బియ్యం తీసుకున్నాను అనమాట. కొద్దిగా కలర్ చేంజ్ ఉంటాయి చూడండి, అవి తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి కూడా. తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలాంటి వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని అందులో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసి ఉడికించుకోవాలండి. మంట వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలని, లేకపోతే చికెన్ ఉడకదనమాట. సో ఈ చికెన్ మెత్తగా ఉడికించుకోవాలి. ఎంత మెత్తగా ఉడికించుకుంటే బిర్యానీ కూడా అంత టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఉడికించేసుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులకి కొద్దిగా నెయ్యి వేసేసి 2 మినిట్స్ అలా మూత పెట్టేసి అదంతా ముక్కలకు పట్టేస్తుంది అనమాట. ఆ స్మోకీ ఫ్లేవర్తో పీసెస్ బిర్యానీ తినడానికి చాలా బాగుంటుంది. తర్వాత అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు వేసేసి మనం మిగిల్చుకున్న మసాలా ఉంది కదా అది కూడా అందులో వేసేసి మనం బియ్యాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ బియ్యం తీసుకుంటే 4 గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసేయాలి. వేసేసి బియ్యం ఉడికించుకోవాలండి. మంచిగా బియ్యం నీట్గా ఉడికించుకున్న తర్వాత ఇందులో తేమ అనేది లేకుండా బియ్యాన్ని మొత్తం ఉడికించేసుకోవాలి. కలిపేసుకొని మొత్తం ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, తేమ అనేది లేకుండా ఉడికించేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా అవి మొత్తం పైన వేసేయాలి. ఇలా మొత్తం పీసెస్ వేసేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా కొత్తిమీర, పుదీనా చల్లేసుకొని అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకోండి. ఇవి వేసుకుంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్. అప్పుడప్పుడు ఇవి నోటికి తగులుతుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. సో వేసేసుకున్న తర్వాత ఇంకా మంట వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయండి. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి. బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్మోకీ ఫ్లేవర్ ఇచ్చాము కదా, అది ముక్కలకి అంతా పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి, చేయడం కూడా చాలా ఈజీనే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.